నమస్కారం. ఆషాఢ మాసం పూర్తి కావడంతో పెళ్లి పనుల సందడి మళ్ళీ మొదలైంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ మాసంలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని ఎదురు చూస్తున్నటువంటి జంటలకు, వాళ్ళ కుటుంబాలకు ఇది నిజంగా ఒక శుభవార్త. శుభకార్యాలకు కాస్త విరామం ఇచ్చినటువంటి ఆషాఢం అంతా గడిచిపోయింది. ఇక అంతా శుభమే, అంతా జయమే అన్నట్లుగా శ్రావణ మాసం మనందరి జీవితాల్లోకి అడుగు పెడుతుంది. ఈ మంచి సమయంలో ఒక్కటవ్వాలి అనుకుంటున్నటువంటి జంటల కోసం వాళ్ళ కొత్త జీవితం ఆనందంగా సాగాలని ఆశీర్వదిస్తూ ప్రముఖ సిద్ధాంతులు కొన్ని మంచి మంచి ముహూర్తాలను సూచించారు. ఏ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నారో ఏమో, వాళ్ళ జీవితం ఎంతో బాగుంది అని అందరూ చెప్పుకునేలాంటి రోజులు ఇవి. మరి ఆ మంచి రోజులు ఏంటి, ఏ తేదీల్లో పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే ఆగస్టు, సెప్టెంబర్ 2026 ఈ నెలల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వివాహ ముహూర్తాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మీ క్యాలెండర్లు రెడీ చేసుకోండి, ఎందుకంటే ఈ తేదీలు మీ భవిష్యత్తు ప్రణాళిక ఉపయోగపడవచ్చు. ఇక ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇస్తున్నటువంటి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. ఇక శ్రావణ మాసం వివాహాలకు ఎందుకు ప్రాముఖ్యము అన్నది ఫస్ట్ చూద్దాము. అసలు శుభకార్యాలకు, ముఖ్యంగా పెళ్లిళ్లకు శ్రావణ మాసాన్ని ఎందుకంత ప్రత్యేకంగా భావిస్తారు అంటే ఇది మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసము అత్యంత పవిత్రమైనటువంటి నెలల్లో ఒకటన్నమాట. ఇది కేవలం క్యాలెండర్లోని ఒక నెల, ఒక మాసం లాంటిది కాదండి. దైవిక శక్తితో నిండినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాలం అని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈ మాసం పరమశివుడికి ఎంతో ఇష్టమైనది. సాగర మదంలో వచ్చినటువంటి ఆలాహలాన్ని శివుడు స్వీకరించి లోకాలను కాపాడింది కూడా ఈ శ్రావణ మాసంలో అని చెప్తారు. అందుకే ఈ నెలంతా కూడా శివారాధనకు ప్రసిద్ధి. అలాగే ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు, అమ్మ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైందని చెప్తారన్నమాట. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి చాలా మంది ప్రగాఢంగా నమ్ముతుంటారు. ఇంతటి దైవశక్తి ఉందని నమ్మేటువంటి మాసంలో శివపార్వతుల అనుగ్రహంగానే ఆ లక్ష్మీనారాయణల ఆశీస్సులు లభించేటువంటి సమయంలో రెండు మనసులు ఒక్కటవటం అనేది శుభప్రదం అని చెప్పేసి పండితులు భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలో చేసేటువంటి పెళ్లిళ్ళు దంపతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను, వంశాభివృద్ధిని ప్రసాదిస్తాయని చెప్తారు. ఈ మాసంలో ముడిపడినటువంటి బంధం కలకాలం నిలుస్తుందని, ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలబడే శక్తి ఆ దంపతులకు లభిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలు అనుసరించి క్యాలెండర్ ప్రకారం 2026లో ఈ పవిత్ర శ్రావణ మాసం ఈ నెల అంటే ఆగస్టు 13న ప్రారంభమయ్యి సెప్టెంబర్ 11 వరకు ఉంటుంది. అయితే మీరు అనుసరించే పంచాంగాన్ని బట్టి ఈ తేదీలో మార్పులు ఏమి ఉండకపోవచ్చు అనుకుంటా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఇదే ఖచ్చితం అన్నమాట. ఇక ముహూర్తాల మీద సందేహాలు, అలాగే చాతుర్మాసం వాస్తవం ఏంటో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం రావచ్చు, చాతుర్మాసం నడుస్తుంది కదా, ఈ సమయంలో పెళ్లి లాంటి శుభకార్యాలు చేయకూడదని అడగవచ్చు. ఇది చాలా సహజమైన ప్రశ్న. దీనిపై మనకు స్పష్టత చాలా అవసరము. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే కాలాన్ని చాతుర్మాసము అంటారు. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని, కాబట్టి వివాహాది శుభకార్యాలు చేయకూడదని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పంచాంగాలు, సాంప్రదాయాలు చెప్తూ ఉంటాయి. ఇది వాస్తవమే. అయితే ఇక్కడే మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. చాతుర్మాస్య నియమాలు ఉన్నప్పటికీ కూడా శ్రావణ మాసం యొక్క విశిష్టత కారణంగా చాలా మంది పండితులు, సిద్ధాంతులు పెళ్లిళ్లకు అనువైనటువంటి కొన్ని ప్రత్యేక ముహూర్తాలని సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం రాగానే పెళ్లిళ్ల సందడి మొదలవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి చాతుర్మాసం కదా అని ఆందోళన చెందకుండా అనుభవజ్ఞులైనటువంటి పండితులు సూచించినటువంటి ప్రత్యేక ముహూర్తాల్లో పెళ్లిళ్ళు జరిపించుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి అపోహలకు తావివ్వకుండా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి తేదీని ఒక సూచనగా తీసుకొని, ఇది ఫైనల్ కాదండి, మీ కుటుంబ పండితులు, మీరు నమ్ముకున్నటువంటి పండితులు ఉంటారు కదా, వాళ్ళ సలహాతో మాత్రమే ముందుకు మీరు వెళ్ళవచ్చు అనమాట. ఇక ఆగస్టు 2026 బంగారు భవిష్యత్తుకి కొన్ని మంచి ముహూర్తాలు చెప్తాను. ఇక అసలు విషయానికి వస్తే 2026 ఆగస్టు నెల శ్రావణ మాసపు శోభతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ నెలలో పండితులు సూచిస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన వివాహ ముహూర్తాలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాను. ప్రతి తేదీని, వారాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఏదో డేట్ చెప్పుకుంటూ పోనండి, దానికి ఉన్నటువంటి విశిష్టత గురించి కూడా నేను చెప్తాను, గమనించండి. ఆగస్టు 16 ఆదివారం, శ్రావణ మాసంలో వచ్చే ఈ ఆదివారం
మంచి తిథి నక్షత్రం కలవడంతో వివాహానికి ఒక మంచి రోజుగా సూచిస్తున్నారు. ఇక ఆగస్టు 18 మంగళవారం, ఇది శ్రావణ మంగళవారం. కొత్త పెళ్లి కూతుళ్ళు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున వివాహ బంధంలోకి అడుగు పెడితే గౌరీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పి నమ్ముతుంటారు. ఇక ఆగస్టు 20 గురువారం, వివాహానికి గురుబలం ముఖ్యం కాబట్టి బృహస్పతి అనుగ్రహంతో ఈ రోజున ఒక్కటయ్యే జంటల జీవితం బాగుంటుందని చెప్తుంటారు. ఇక ఆగస్టు 21 శుక్రవారం, 2026 శ్రావణ మాసంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి రోజు అండి. ఎందుకంటే అనేక పంచాంగాల ప్రకారం ఈ రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. సాక్షాత్తు మహాలక్ష్మికి వచ్చేటువంటి ఈ శుభదినాన రెండు కుటుంబాలు కలవడం కంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఈ రోజున పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, సిరి సంపదలకు లోటు ఉండదని చాలా మంది నమ్ముతుంటారు. ఇది ఈ సీజన్ లోనే ముఖ్యమైనటువంటి ముహూర్తాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 21. ఇక ఆగస్టు 22 శనివారం, శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రోజు శనివారం. గోవిందుని ఆశీస్సులతో ఈ రోజును కూడా మీరు వివాహాలు జరుపుకోవచ్చు. ఇక ఆగస్టు 23 ఆదివారం, ఈ రోజు కూడా పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్న మంచి ముహూర్తాల్లో ఒకటిగా చెప్తున్నారు. ఇంకా ఆగస్టు 26 బుధవారం, బుధుడి అనుగ్రహంతో సంతోషకరమైనటువంటి దాంపత్యం కోసం ఈ ముహూర్తాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇక ఆగస్టు 27 గురువారం, గురుబలంతో కూడినటువంటి మరో మంచి ముహూర్తం ఇది. ఇక ఆగస్టు 28 శుక్రవారం, ఇది శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ జరుపుకునేటువంటి రోజు. పౌర్ణమి చంద్రుడు పున్నమి చంద్రుడిలాగా దంపతుల జీవితము ప్రశాంతంగా ప్రేమతో నిండాలని ఆశిస్తూ ఈ రోజును కూడా పెళ్లిళ్ళు జరుపుతారు. ఇది కూడా చాలా మంచి ముహూర్తం అండి. అలాగే ఆగస్టు 30 ఆదివారం, ఈ తేదీ కూడా ఆగస్టు నెలలో ఉన్నటువంటి మంచి ముహూర్తాల్లో ఒకటి. ఈ తేదీలన్నీ కేవలం అంకెలు కాబట్టి గ్రహాలు నక్షత్రాలు స్థానాలను బట్టి పండితులు సూచించినటువంటి శుభగడియలు అని గుర్తుపెట్టుకోండి. ఇక మరి సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి సెప్టెంబర్ మాసంలో ఏమున్నాయి కొన్ని శుభగడియలు అనేది చెప్తాను చూడండి. మరి కొన్ని ఉన్నాయి ఇక్కడ. శ్రావణ మాసం పూర్తి ప్రభావం అనేది సెప్టెంబర్ మొదటి వారం వరకు కొనసాగింది. ఆగస్టులో వీలు కాని వాళ్ళు నిరాశపడకుండా సెప్టెంబర్లో ఈ తేదీల్ని మీరు పరిశీలించుకోవచ్చు. సెప్టెంబర్ 3 గురువారం, శ్రావణ మాసం చివరి రోజుల్లో వచ్చేటువంటి గురువారం ముహూర్తం కూడా చాలా మంచిది అని చెప్పి పండితులు చెప్తున్నారు. సెప్టెంబర్ 4 శుక్రవారం, ఇది శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారం. చాలా పంచాంగాల ప్రకారం ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఇదే రోజు వస్తుంది. లక్ష్మీదేవికి శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి ఈ రోజున వివాహం చేసుకోవడం ద్వారా దంపతుల జీవితం ప్రేమ ఆనందాలతో నిండిపోతుందని చెప్పేసి నమ్ముతుంటారు. ఇది సెప్టెంబర్ 5 శనివారం, శ్రావణ మాసం ముగియబోయే ముందు వచ్చేటువంటి ఈ శనివారం కూడా శుభముహూర్తంగానే పండితులు సూచిస్తున్నారు. ఇంకా సెప్టెంబర్ 8 మంగళవారం, పండితులు సూచించినటువంటి మంచి ముహూర్తాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ ముఖ్య గమనిక ఏంటంటే శ్రావణ మాసం సెప్టెంబర్ 11 ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే భాద్రపద మాసంలో పితృదేవతలకు సంబంధించినటువంటి మహాలయ పక్షం వస్తుంది. కాబట్టి సాధారణంగా శుభకార్యాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని సెప్టెంబర్ తేదీలు వచ్చినాయి పెళ్లిళ్ళకి అనుకుని నేను శ్రావణ మాసంలో చెప్పాను అనమాట. ఇక సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు చాలా మంది ఆగస్టు నెలలోనే శ్రావణ మాసంలో ఉన్నటువంటి ముహూర్తాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ వీలును బట్టి ముఖ్యంగా మీ కుటుంబ పండితులు ఏం చెప్తారో ఆయన సలహా తీసుకొని, ఆ బ్రాహ్మణ సలహా తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవడం అనేది ఉత్తమం అనమాట. ముహూర్తంతో పాటు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా చెప్తాను చూడండి. మంచి ముహూర్తం చూసుకోవడం ఎంత ముఖ్యమో దాంతో పాటు కొన్ని విషయాలు పాటించడం కూడా అంతే ముఖ్యమండి. ఇవి మీ వైవాహిక జీవితాన్ని మరింత బలాన్ని ఇస్తాయి. ఇక వధూవరుల జాతక పరిశీలన, ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది. దీన్ని గుణమేళనం అంటారు. అంటే కేవలం ముహూర్తం బాగుంటే సరిపోదు, పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి అమ్మాయి జాతకాలు కూడా సరిపోవాలి. అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్య పండితుల ద్వారా వాళ్ళ జాతకాలను పరిశీలన చేయించడం అనేది తప్పనిసరి. కేవలం నెంబర్లు కలిస్తే సరిపోదు అని కూడా గుర్తుపెట్టుకోండి. మన సాంప్రదాయం ప్రకారం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి. నెంబర్లు కలిసినాయి ఈ నెంబర్ల కోసం వెంటపడకండి. అమ్మాయి అబ్బాయి గుణగణాలు చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు మరి 100 ఏళ్ళు బతకాలి కాబట్టి, కలిసి బతకాలి కాబట్టి మంచి ముహూర్తం కూడా చూసుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా విలువనిచ్చి వాళ్ళ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఎంచుకొని పెళ్లిళ్ళు చేయండి. ఇక కుటుంబ పండితుల సలహా తీసుకోండి. మేము చెప్పిన ముహూర్తాలు సాధారణ పంచాంగం ఆధారంగా సూచించినాయి, కానీ ప్రతి కుటుంబానికి ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆచారాలు ఉంటాయి. కాబట్టి మీరు తుది నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ పండితులతో మాట్లాడి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది తప్పనిసరి అనమాట. ఇక నమ్మకం భక్తి అండి. ఎన్ని చేసినా భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం భక్తి చాలా ముఖ్యం. పెళ్లి అనేది కేవలం వేడుక మాత్రమే కాదు, 100 ఏళ్ళు కలిసి ఉండేటువంటి అదొక పవిత్ర బంధం. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమగా నమ్మకంతో జీవించాలి. ఈ మానసిక సంసిద్ధత అన్నింటికన్నా విలువైనది. క్షణికావేశాలు అస్సలు పనికిరావు. ఈ నియమాలను పాటిస్తూ
పండితుల సలహాతో మంచి ముహూర్తాలు ఒక్కటైతే మీ జీవితం ఆనందమయం కావాలని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నా. చూసారు కదా, 2026 ఆగస్టు సెప్టెంబర్ నెలలు పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఎన్ని మంచి అవకాశాలు అందిస్తున్నాయి. పవిత్ర మాసంలో శుభగడియల్లో ఒక్కటయ్యే జంటలందరి జీవితం కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీ స్నేహితులకు, బంధువులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. అన్ని గ్రూపులలో కూడా ఒక మంచి విషయం నలుగురికి పంచుకోవడం కూడా ఒక రకమైనటువంటి సహాయం కదా. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సమాచారము, ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా నొక్కండి. అప్పుడే మేము పెట్టేటువంటి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.